నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. చిన్న తప్పిదం ఒక ప్రాణం పోయేలాగా చేసింది. కారు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఒక 2 సంవత్సరాల బాలుడు మృతి చెందాడు. అతి వేగంగా రావడం, ఆ అబ్బాయిని ఢీకొనడం, ఆ చిన్న బాలుడు అక్కడికక్కడికే గిలకొట్టుకుంటూ మరణించిన దాఖలాలు కనబడతా ఉన్నాయి. అసలు ఏంటి, ఎక్కడ జరిగింది ఘటన తెలుసుకుందాం. రంగారెడ్డి జిల్లా మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన అయితే చోటు చేసుకోంది. రంగారెడ్డి జిల్లా మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో భూపేష్ గుప్తా నగర్ కాలనీలో అయితే ఇంటి ముంగడ ఆడుకుంటున్న చిన్నారి అతివేగంగా వచ్చిన కారును ఢీకొనడం వల్ల అక్కడికక్కడికే మృతి చెందాడు. నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసి ఢీకొట్టిన 3 ఏళ్ల బాలమ్మ అనే చిన్నారి మృతి చెందినట్టు కూడా తెలుస్తూ ఉంది. 3 ఏళ్ల చిన్న బాలుడు ఇంటి ముంగడ ఆడుకుంటా ఉంటే ఆ వెహికల్ వచ్చి కొట్టడం వల్ల మరణించాడు. ఏపీలో పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన వెంకటమ్మ, చిన్న తిరుపతయ్య గత 10 ఏళ్లుగా భూపేష్ గుప్తా నగర్లో జీవనం సాగిస్తూ ఉన్నారు. బాలయ్య, చిన్న తిరుపతయ్య కుమార్తె బాలమ్మ ఇంటి ముంగడ ఆడుకుంటా ఉంది. కారు అనుకోకుండా అతి స్పీడ్గా వచ్చి ఢీకొనడం వల్ల కళ్ళ ముందనే బిడ్డ విలవిలలాడుతూ రక్తం మడుగులో ఉండిపోయింది. ఏం చేయలేని స్థితి. బిడ్డను చూసి కన్నీరు మున్నీరు అవుతున్న తల్లిదండ్రులు, ఆ యాక్సిడెంట్ చూసి పారిపోయిన డ్రైవర్ పట్టుకునడానికి పోలీసులు సహకరించారు. అదేవిధంగా స్థానికులు కూడా సహకరించి ఆ డ్రైవర్ని పట్టుకొని మరి అరెస్ట్ చేసిన దాఖలాలు కనబడతా ఉన్నాయి. మీరు వెళ్ళే ఏదైతే భయంకరమైన స్పీడ్ ఏదైతే ఉందో, అతివేగం ఏదైతే ఉందో, ఆ అతివేగం వల్ల ఈరోజు 3 సంవత్సరాల బాలమ్మ మరణించడం జరిగింది. అంత చిన్న వయసులో అక్కడ ఏం జరుగుతుందని తెలుసుకునే లోపే తన ప్రాణాలు పోయినాయి. అక్కడ యాక్సిడెంట్ అయిన సిచ్యువేషన్ కళ్ళ ముంగడ వెళ్ళే లోపే అక్కడ ప్రాణాలు పోయిన ఘటన కనబడతా ఉన్నాయి. కారు డ్రైవర్ నిర్లక్ష్యమే దీనికి కారణం అంటూ స్థానికులు కారు డ్రైవర్ని పట్టుకుని పోలీసులకి అప్పచెప్పారు. చిన్న నిర్లక్ష్యం అక్కడ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. అసలు ఎంత దారుణమైన సిచ్యువేషన్ అంటే అక్కడ ఆ ప్రాణం విలవిలలాడుతూ అక్కడ కింద నేలపైన పడి ఉన్న సిచ్యువేషన్. అక్కడనే చూస్తున్న తల్లిదండ్రులు ఆ బిడ్డను చూసి కన్నీరు మున్నీరు అవుతూ ఉన్నారు. రక్తం మడుగులో చెల్లా చెదరైన తన బిడ్డను చూసి కన్నీరు అవుతూ ఉన్నారు. అసలు ఈ కార్ డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగంగా రావడమే దీనికి ప్రమాదం అని కూడా అక్కడ స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. ఎట్టకేలకి కారు డ్రైవర్ని పట్టుకొని స్థానిక పోలీసులకి అప్పచెప్పారు స్థానికులు. అంటే మనం ఒకసారి జాగ్రత్త వహించాలి. చిన్న ప్రాణం పోతా ఉంది, చిన్న తప్పే అనే తను అనుకుంటా ఉన్నాడు. సరే, తను ఏ ఉద్దేశంలో అతి స్పీడ్గా పోతా ఉన్నాడు, తను ఎమర్జెన్సీగా పోతా ఉన్నాడా లేకుంటే ఏదైనా కానీ ఇక్కడ ప్రాణాలు పోతా ఉన్నాయి. ఆలోచించుకోవాలి. మన అతి వేగం ఇంకొకరికి ప్రాణాపాయం కాకూడదు, మనకు కూడా ప్రాణాపాయం కాకూడదు. అంటే మనం డ్రైవ్ చేసే విధానాన్ని కానీ, మనం వెళ్తున్న దారి గుండా కానీ ఒకసారి ఆలోచించి డ్రైవ్ చేస్తే బాగుంటుంది. అతి వేగమే దీనికి కారణం అంటూ అక్కడున్న స్థానికులు ఆరోపిస్తూ ఉన్నారు. అసలు ఎంత అంటే సిటీ సమీపంలో ఆంధ్ర నుండి బతుకు తెరువు కోసం వచ్చి, ఇక్కడ పల్నాడు నుండి బతుకు తెరువు కోసం వచ్చారు. ఇక్కడ జీవనం గడిపిస్తూ ఉన్నారు. అక్కడ సమీపంలో ఉన్న మార్కెట్లో పనిచేస్తూ అక్కడ తిరుపతయ్య వెంకటమ్మ వాళ్ళిద్దరికీ సంతానమే ఈ బాలమ్మ. ఈ బాలమ్మకి 3 సంవత్సరాలు మాత్రమే ఉన్నాయి. వాళ్ళు పల్నాడు నుండి రావడం అయితే జరిగింది, ఆంధ్రప్రదేశ్ నుండి. ఇక్కడ వచ్చి పనిచేసుకుంటున్నారు. బిడ్డ బతుకు తెరువు కోసం, వాళ్ళ బతుకు తెరువు కోసం, వాళ్ళ బిడ్డ భవిష్యత్తు కోసం అయితే ఆంధ్ర నుండి తెలంగాణకి వలస వచ్చి ఇక్కడ పనులు బతుకుతున్నారు. కానీ వాళ్ళ కుటుంబంలో విషాదం చోటు చేసుకుందా ఉంది. ఆ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణాలు కోల్పోయే స్థితికి వచ్చింది. బాలమ్మ